తండ్రి అయినటువంటి ఇంద్రుడు నా వల్ల కాదు పో అనేసాడు, తరివేశాడు. శివుడే కాదన్నాడు, బ్రహ్మదేవుడు కాదన్నాడు, మా వల్ల కాదయ్యా, రామబాణాన్ని ఎదిరించే శక్తి మాకు లేదు అన్నాడు. మరి అలాంటి సమయంలో కూడా తన పట్ల ఇంత అపరాధం చేసిన వాడికి కూడాను దయ చూపింది అంటే ఈ అమ్మ, ఆమెలో ఎంత దయ దాగి ఉందో ఆలోచన చేయండి. ఇంత కరుణాస్వరూపిణి కదా ఈ తల్లి. అంత దయగలిగినటువంటి అమ్మ మన దగ్గర ఉన్నప్పుడు మనకెందుకండి భయం? ఇంకా ఏ విషయంలో మనం బాధపడాలి కనుక ఏ విధమైనటువంటి భయము మనకి అవసరం లేదు. ఇది బాగా గుర్తు పెట్టుకునేసాడు ఈయన. పెట్టుకొని పర్వాలేదులే, మనం పోయి ఇప్పుడు అమ్మవారిని ప్రార్థన చేయొచ్చు, మనలో ఎన్ని తప్పులు ఉన్నప్పటికీ క్షమించే గుణం ఆమె దగ్గర ఉంది కదా. కాబట్టి ఈ తల్లి యొక్క క్షమాగుణం, ఆమెలో ఉండేటువంటి దయా అనేటువంటి స్వభావం, ఆమెలో ఉండే కారుణ్యం అనేటువంటి ఈ గుణం, ఇవి కదా మన అందరినీ కూడా అమ్మ దగ్గరికి చేర్చడానికి సహాయకారులవుతున్నాయి. కనుక వీటన్నింటినీ మనం సహాయంగా తీసుకొని అమ్మవారిని చేరవలసిన అవసరం ఉన్నది అన్న విషయాన్ని చెప్పుకుంటూ, సరే తల్లి యొక్క సంపూర్ణమైన కటాక్షం పట్టడం వల్ల పరమాత్మ అయ్యాడు. శ్రీమన్నారాయణ అంత గొప్పవాడు ఎందుకు అయ్యాడంటే ఈమె కంటి చూపు ఎదురుప్పుడు ఆయన మీద పట్టడం వల్ల. అంతేకాదు, యత్ర అమీద్విత్రా సచతరాత్ శతమఖాది అభూత్, ఎవరి మీదైతే ఈ తల్లి యొక్క కరుణాపూరితమైన దృక్కులు, ఆ చూపులు 1, 2 అలా 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 పడినంత మాత్రాన ఒక ఆయనకి బ్రహ్మ పదవి దొక్కేసింది, ఇంకొక ఆయనకి ఇంద్ర పదవి దొక్కేసింది. ఎంతెంత పదవులు దక్కేయో చూడండి. ఇంత గొప్పవాళ్ళు వీళ్ళు ఎలా అయ్యారు అనంటే, ఈమె కంటి చూపు కొద్దిగా ఊరికే అలా ఇలా మన కళ్ళు చూపు ఇలా తిప్పుతాం కదా, ఈ తిప్పేటప్పుడు మధ్యలో ఎవరో 3, 4 ఉంటారు కదా, ఆ ఉండేవాళ్ళ మీద కూడా మన చూపు అలా పడిపోతుంది. ప్రత్యేకంగా వాళ్ళని చూడం మనం. కానీ ఈ చూపు పడినంత మాత్రాన ఒక ఆయన బ్రహ్మ అయ్యాడు, ఇంకొక ఆయన ఇంద్రుడయ్యాడు. ఎంత గొప్పదమ్మా నీ కంటి చూపు. బ్రహ్మాద్యాశ్చ సురాः సర్వే మునయస్య తపోధనాః ఏధంతే త్వత్పదఛాయాం ఆశ్రిత్య కమలేశ్వరీ అని ప్రార్థన చేస్తున్నాం. ఆమె బ్రహ్మ, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా నీ పాదాలని ఆశ్రయించుకోవటం వల్లనే తమ తమ పదవులందు వాళ్ళు స్థిరంగా ఉండగలుగుతూ ఉన్నారు. కనుక నీవు అనే దానివి లేకపోతే ఎవరికీ కూడా ఒక గొప్పదనం అనేది లేదమ్మా అని చెప్పి తెలియజేస్తున్నా. అతః తదుభయం ఉషన్ ఆమ్నాయత్వాం ప్రణిజగౌ. ఇప్పుడు మీ ఇద్దరి గురించి వేదం చెప్పింది. ఏదో పురుష సూక్తంలో ఆయన్ని గొప్పవాడని చెప్పింది, స్త్రీ సూక్తంలో అమ్మవారి గురించి ఆమె యొక్క వైభవాన్ని గురించి చెప్పారు, బాగానే ఉంది. ఇద్దరి గొప్పదనం చెప్తూ కూడా మధ్యలో ఏమంటున్నారు వాళ్ళు? శ్రీమన్నారాయణ్ణి ఆశ్రయించుకున్నావు కాబట్టి నువ్వు గొప్పదానివమ్మా అని ఏం చెప్పలా వేదం. నిన్ను ఆశ్రయించుకున్నాడు కాబట్టి ఆయన గొప్పవాడమ్మా అని చెప్పేసింది. లక్ష్మీస్య పత్న్యౌ అనంతి. మరి అమ్మవారికి కూడాను నారాయణపతి అని చెప్పాలి కదా ఎక్కడన్నా. ఆ విషయం ప్రధానంగా చెప్పట్లా. ప్రధానంగా చెప్పిన విషయం ఏమిటి? ఆ ఫలానా ఆయన యొక్క భార్య లక్ష్మీదేవి అని చెప్పింది. కాబట్టి లక్ష్మీదేవి యొక్క గొప్పదనం గురించి చెప్పటం అనేదే ఇక్కడ ప్రధానమైన విషయంగా ఉంది. కానీ
స్వామి గొప్పదనం గురించి మనకి అట్లా చెప్పలేదు, అంటే ఈమె విషయంలో చెప్పలేదు అని. మరి ఏమండి ఇలా చెప్తున్నారే అంటే వేదం చెప్పిన దాని ప్రకారం అమ్మవారు గొప్పదా అనే సందేహం రావచ్చు. అది కాదు ఇక్కడ విషయం. ఈమె గొప్పదనాన్ని చెప్తూ పరమాత్మ యొక్క స్వరూప స్వభావం ఇది అని చెప్పింది. అంటే దీన్ని మనం అర్ధాంతరన్యాసాలంకారము అని చెప్పి అంటామన్నమాట. అంటే సామాన్యార్థము విశేషార్థాన్ని ప్రతిపాదిస్తే దాన్ని అర్ధాంతరన్యాసం అంటాం. అంటే ఇక్కడ పైకి చెప్పినటువంటి విషయమేమో లక్ష్మీదేవి గురించి, కానీ లోపల చెప్పబడినటువంటి విషయం పరమాత్మ గురించే కనుక ఆ శ్రీమన్నారాయణుడి యొక్క వైభవాన్ని గురించి తెలియచేసేటువంటి విషయమే కదా అని చెప్పి